ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఐపీఎస్ హోదాకు ఇవ్వాల్సిన భద్రతను సీఎం రేవంత్ రెడ్డి తొలగించారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్స్ కేటగిరీ భద్రత తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినందుకే కేంద్ర హోంశాఖ తనకు భద్రత కల్పించిందన్నారు. తనకు భద్రతను తొలగించినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ఆపనంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. మాజీ ఐపీఎస్ అధికారి అలాగే బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సో సడన్గా మీకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కానీ అలాగే ఎక్స్ కేటగిరీకి సంబంధించినటువంటి భద్రతను కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది. సో నిజంగా తొలగించారా? సో మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా? సో ఏంటి సార్ దీనిపైన మీ స్పందన ఏంటి? ఏమీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి నా మీద దొంగ దెబ్బ తీయాలని కుట్ర బన్నుతున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకొరకే సడన్గా ఆగమేఘాల మీద నా భద్రత తొలగించినట్టుగా, అంటే దాన్ని డీకేటగరైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు సార్, ఎందుకు మీకు భద్రత తొలగించాల్సిన అవసరం ఏముందంటారు ప్రభుత్వానికి కానీ అలాగే రేవంత్ రెడ్డి గారు? రోజు ఆయన దౌర్జన్యాలను, దోపిడీని, ఆయన కేంద్రంలో ఉండే బీజేపీతోని కుమ్మక్క ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న తీరును ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. సో అది ఆయనకు నచ్చడం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో నన్ను రమ్మన్నాడు, సో మేము పోలేదు. సో మేము బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను వచ్చాను, ఆయనకు అది ఇష్టం లేదు. సో అందుకొరకు ఆయన వివక్షతోని మరి కుట్రపూరితంగా నన్ను సైలెంట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఈయనకి ఏమైనా ప్రాణహాని జరిగినా కూడా మనకు మంచిగా నాకు సంబంధం లేదన్నట్టుగా వివరిస్తున్నాడు. సార్ మీ గతంలో కూడా చాలా వరకు కూడా పోరాటం చేస్తున్నారు సో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన. సో ఈ మధ్యకాలంలో ఆ పోక్సో కేసుకు సంబంధించి కూడా కొన్ని బలమైనటువంటి ఆధారాలు మీరు బయట పెడుతూ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో అంటే దీంట్లో ఓన్లీ రేవంత్ రెడ్డి హస్తం ఉందా, లేదంటే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి హస్తం కూడా ఉందంటారు? నాకైతే డెఫినెట్గా అక్కడి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అది నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతానికి లేవు, కానీ తప్పకుండా దీన్ని తవ్వి తీస్తే డెఫినెట్గా ఆ లింక్ కూడా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు ఒక కేసులో ఏటుగా ఉన్నారు. అతన్ని ఏటుగా పెట్టడం ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి, ఇక్కడ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. సో వాళ్ళిద్దరు కూడా దోస్తులు అనేది చాలా క్లియర్గా ప్రజలకు తెలుసు. ఆ కేసులో నిందితుడిని 9 రోజులు దాచిపెట్టింది ఇక్కడ ముఖ్యమంత్రి. సో ఇవన్నీ కూడా మేము ప్రజల ముందరకు తీసుకెళ్తున్నాం, ప్రజల ముందర వీళ్ళందరినీ దోషులుగా నిలబెడుతున్నాం ఆధారాలతో సహా. అలాంటప్పుడు వీళ్ళకు అసలు వీడిని సైలెంట్ చేస్తే అయిపోతుంది కదా అన్న భావన, వీడిని పక్కకు అడ్డు తొలగించుకుంటే సరిపోతుంది కదా అన్న కుట్ర అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అందులో కేంద్ర హోంశాఖ మంత్రి, ఇక్కడ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇద్దరు కూడా కుమ్మక్కైనట్టుగానే చాలా క్లియర్గా తెలుస్తుంది. సరే, సో పార్టీలను పక్కన పెడితే సో మీరు ఒక మాజీ ఐపీఎస్ అధికారి, సో మాజీ ఐపీఎస్ అధికారులందరూ కూడా భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉందా? సో అది ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏదైనా జీవో ఉందంటారా, ఏమంటారు? మాన్యువల్లో ఉంటుంది ఆల్రెడీ. ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్లో పనిచేసిన వాళ్ళు, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫీసర్స్, వాళ్ళకు నిజంగా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్కు సమాచారం వచ్చిన వెంటనే తప్పకుండా ఆ మాన్యువల్ ప్రకారము ఇవ్వాలన్నది అక్కడ రూలు. ఆ రూల్ ప్రకారం మాకు ఇచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి నాకు ఇస్తున్నారు, ఇప్పుడు కొత్తది కాదు ఇది. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మాకు ఇచ్చింది. సో ఇప్పుడు సడన్గా ఈ ప్రభుత్వం వచ్చేసి డౌన్గ్రేడ్ చేయడం అనేది అది డెఫినెట్గా కుట్రతో జరిగిందని అనిపిస్తుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అలాగే భద్రతను తొలగించారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తిరుపతి రెడ్డికి సెక్యూరిటీని కల్పించడం, అలాగే తనను సెక్యూరిటీని తొలగించడం పైన కూడా రాష్ట్ర డీజీపీని కలిసినని చెప్తున్నారు. సో తనకేమైనా జరిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి అనేటువంటిది కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో న్యూస్ మొత్తంతో ప్రస్తుతం దిలీప్ సాక్షి, హైదరాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.